జిల్లాలో జరిగిన డాక్టర్ యొక్క హత్యా ప్రయత్నం ఉదంతం కావచ్చు, లేదా వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న హత్యలన్నింటినీ కూడా మనం గమనించినప్పుడు మనిషి యొక్క మానసిక స్థితి లోపల, సొసైటీలో ఉన్న నైతిక విలువల లోపల ఒక దిగజారుతున్న పరిస్థితి మనం గమనించాం. వీటిని మనము తీవ్రంగా గమనించి వాటిని ఒక అనాలిసిస్ చేసినప్పుడు మనిషి యొక్క ఆలోచన ధోరణి ఎంతగా కలుషితమైంది ఈ మధ్యకాలంలో అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. దీన్ని ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మనం చూస్తే మొట్టమొదటి కారణము ఎక్కువగా ఈ గత 2 దశాబ్దాలుగా, అంటే 2010 నుంచి 2018 నుంచి ఏదైతే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయో, ఎక్కువ టెలికమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కావచ్చు, మొబైల్ ఫోను యాక్సెసిబుల్గా ఉండడం, తమ చేతిలో ఉండడము, వాళ్ళకు ఒక ప్రైవసీని కల్పించడం, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి బాగా మార్చేశాయి. ఇంతకుముందు ఏదైనా ఒక చెడు పని చేయాలంటే దాని మీద ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉండేటి. చెడు పని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏదైతే మనకు వైజ్ఞానికంగా అందుబాటులో ఉన్న ఈ ఫోన్ వల్ల చెడ్డ పనులు చేయడానికి కూడా ఒక మంచి అవకాశం దొరికింది. మనిషి ఎప్పుడు కూడా కట్టుబాట్లు, నియంతృత్వము లేకుంటే కొన్ని నియమాలు లేనప్పుడు తన యొక్క మానసిక స్థితి బలహీనంగా మారి చెడువైపు వెళ్ళడానికి మనిషి యొక్క ప్రవర్తన ఎక్కువగా మొగ్గు చూపుతుంది. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఎక్కువ మంది చెడు ఆలోచనతో ప్రభావితమయ్యి ఈ హత్యలు, ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. ఈ సంఘటనలు, ఈ మధ్య జరిగిన సంఘటనలు గమనించినప్పుడు ప్రేమోన్మాదం అనుకోండి, లేదా కామవాంఛలు అనుకోండి, మనిషి లోపల ఉండే సెక్స్ కోరికలు ఎక్కువడము, లేకుంటే వాళ్ళ యొక్క అహంకారం అంటే ఈగో ఎక్కువడము, వీటి వల్లనే ఎక్కువగా మర్డర్లు జరుగుతున్నాయి. వీటిని మరింత లోతుగా విచారించినప్పుడు పూర్వం వ్యక్తుల మీద, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పూర్వం మనుషుల మీద కొన్ని కట్టుబాట్లు ఉండేవి. అంటే సొసైటీలో ఉన్న కట్టుబాట్లు, వీళ్ళు ఈ విధంగా ఉండాలి, వీళ్ళు ఈ విధంగా ఉండకూడదు అని ఒక స్ట్రిక్ట్ రూల్స్ మనకు ఫ్రేమ్ చేసుకున్నాం. గత 2 దశాబ్దాలుగా, ముఖ్యంగా 1990 ఎప్పుడైతే గ్లోబలైజేషన్లోకి మన భారతదేశం అడుగుపెట్టిందో, విదేశీ వస్తువులు, విదేశీ మనకు అవకాశాలు, విదేశీ నిధులు మన దేశంలోకి రావడం స్టార్ట్ అయిందో, దాంతోపాటుగా విదేశీ విలువలు కూడా మన దేశంలోకి వచ్చాయి. ఎక్కడైతే వ్యక్తి స్వాతంత్రానికి ఎక్కువ విలువిచ్చి మన యొక్క ధర్మానికి, మన యొక్క పద్ధతులకు తక్కువ విలువిచ్చే ఒక సొసైటీలోకి మనం ఇప్పుడు ప్రవహించాం. ఈ వ్యక్తి స్వాతంత్రానికి ఇచ్చిన విలువ క్రమంగా వ్యక్తి యొక్క చేష్టలు ఏ విధంగా చేసినా కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలనే ఒక దీన స్థితికి మన సొసైటీ దిగజారింది. గ్లోబలైజేషన్ తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే ఇంతకుముందు ఉన్న ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు వ్యక్తి సామ్రాజ్యానికి, అంటే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే వాళ్ళకు 4 వ్యక్తిగత సామ్రాజ్యాలు ఉంటాయి. ఆ 4 కలిపి ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ 4 కలిపి మేమంతా ఒకటే అనే భావన నుంచి ఇప్పుడు ప్రజలు దూరమైనరు. ఈ ఒంటరిగా ఉండడము, వ్యక్తిగతంగా ఉండడము, అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఫెసిలిటీస్ ఎక్కువ అవడం, మనం రోజువారీ దైనందిక కార్యక్రమాల కోసము కావాల్సిన ఆహారము, నీరు, రక్షణ, ఇల్లు, వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మనకున్న సొసైటీ ఆధునిక వసతుల వల్ల మనం కొంచెం పని చేసినా సరే హ్యాపీగా లైఫ్ గడిపే ఒక స్థితికి మన సొసైటీ డెవలప్ అయింది. ఇది ఒక రకంగా భారతదేశ అభివృద్ధిని సూచిస్తుంది. కానీ మరొక రకంగా ఈ ఎక్కువ ఖాళీ సమయం ఉండడం అనేది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నత వైపు కాకుండా మరింత క్రూరంగా, మరింత దయనీయంగా మార్చిన పరిస్థితులు మనం భారతదేశంలో చూస్తున్నాం. ఎక్కువ ఫ్రీ టైం ఉండడము, యాక్సెస్ టు ఇంటర్నెట్ ఎక్కువ ఉండడము, ఆధునిక సెల్ ఫోన్లు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండడము, వాటి లోపల వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది చెడును ప్రేరేపించే విధంగా ఉండడము, అవి పోర్న్ వీడియోస్ కావచ్చు, వైలెన్స్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి యొక్క అంతర్గతంగా ఉండే ఒక కట్టుబాట్లను ఛేదించుకొని, మనిషి యొక్క విలువల్ని ఛేదించుకొని, మేము ఏం చేసినా ఏం కాదు అనే ఒక విశృంఖలత్వానికి ఇప్పుడు సొసైటీలో దారితీసింది. అది పురుషుల లోపల, స్త్రీల లోపల, ఇద్దరి లోపల కూడా సమాన స్థాయిలో కనపడుతుంది. ఎవరికైతే ఇంతవరకు అణగారిన వర్గాలు ఉన్నాయో, ఇప్పుడు హఠాత్తుగా స్వేచ్ఛ స్వాతంత్రం లభించిందో, ఆ అణగారిన వర్గాల లోపల విశృంఖలత్వం మరింత కనపడుతుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యుక్త వయసులో ఉన్నోళ్ళు కావచ్చు. ఇన్ని రోజులు లేని ఒక స్వేచ్ఛ వాళ్ళకు హఠాత్తుగా ఆధునిక ఈ టెక్నాలజీ ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని మంచి కంటే కూడా చెడు వైపు వాడిన పరిస్థితి మన కుటుంబాల్లో కనపడుతుంది. ఇప్పుడు ప్రియుని కోసం మనం భర్తను చంపడము, లేకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపడము, తల్లి పిల్లల్ని చంపడము, అన్నదమ్ములు కలిసి చెల్లెని చంపడము, అక్క చెల్లెలు కలిసి అన్నల్ని చంపడము, తల్లిదండ్రులని నడి రోడ్డు మీద వదిలేయడము, లేకుంటే ఈ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక రోజులో ఒక సంఘటనలో జరిగిన విషయాలు కాదు. గత 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్న మార్పులకు ఇప్పుడు మనం దాని యొక్క ఫలితం చూస్తున్నాం. ఇది ఈ విధంగానే కొనసాగితే
రాబోయే రోజుల లోపల ప్రతి మనిషి కూడా నేను ఇవాళ ఉంటానా, ఎవరైనా వచ్చి నన్ను చంపుతారా, లేకుంటే నాకేమన్నా అయిద్దా అనే ఒక భయపడే సిచ్యువేషన్లో మనము సొసైటీ దిగజారుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం చాలామంది ఏమనుకుంటాము అంటే ఇట్లాంటన్నిటిని పోలీసులు అరికట్టాలి, లేకుంటే రాజకీయ నాయకులు అరికట్టాలి, లేకుంటే బయట ఉన్న ఫోర్సెస్ అరికట్టాలి అనుకుంటాం, కానీ అది సాధ్యం కాదు. ఇలాంటివన్నీ అరికట్టడానికి ఫస్ట్ మార్పు మన వ్యక్తిగత స్థాయి నుంచే మొదలు కావాలి. మనం కంట్రోల్ చేసుకొని ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే ఒక నైతిక నిబద్ధతకు మనం లోబడి ఉండాలి. రెండవ మార్పు ఉపాధ్యాయుల లోపల, అంటే టీచర్సు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్స్, ఎవరైతే సొసైటీలో పీర్ లీడర్స్ ఉన్నారో, అంటే వీళ్ళని చూసి ప్రజలు మారుతారు అనే ఒక పీర్ లీడర్స్ వాళ్ళ యొక్క వ్యక్తిగత బిహేవియర్ను మార్చుకున్నప్పుడు ప్రజలు కూడా వాళ్ళని చూసి మారే అవకాశం ఉంటుంది. ఇక మూడవది అతి ముఖ్యమైనది ఈ లీగలైజేషన్ ఆఫ్ సాఫ్ట్ పోర్న్. సాఫ్ట్ పోర్న్ అంటే మీకు తెలుసు, పోర్నోగ్రఫీ అంటే పూర్తిగా సెక్స్కి సంబంధించినవి ఉంటాయి. సాఫ్ట్ పోర్న్ అంటే సెక్స్ను ప్రొవోకేట్ చేసేటట్టుగా ఉంటాయి. అవి మరింత డేంజర్. అంటే నిజమైన పోర్నోగ్రఫీ ఎవరైతే చూస్తారో దానికి ఒక ఫిక్స్డ్ ఫ్యాన్ బేస్ అనుకోండి, ఒక ఫిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు. కానీ సాఫ్ట్ పోర్న్ ఇప్పుడు మన జీవితాల్లోకి వచ్చేసి డైలీ చూసే సినిమాల లోపల కావచ్చు, సీరియల్స్ లోపల కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ లోపల కావచ్చు, సాఫ్ట్ పోర్న్ ఏ విధంగా చొరబడింది అంటే దాన్ని ఆపడం ఎవరికైనా ఒక లీగల్ అథారిటీకి కష్టం అనే స్థాయిలో అది చొరబడింది. దాన్ని ఆపినప్పుడు మాత్రమే మనిషి యొక్క ఆలోచన ధోరణిని మనం మార్చగలుగుతాం. రెండవది ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఏవైతే మనం బయట తింటున్నామో, మసాలా పదార్థాలు, ఇవన్నీ కూడా వ్యక్తి లోపల మనకు తామస గుణము, రజోగుణము అని మీరు వినుంటారు. ఈ రజోగుణాన్ని పెంచి మరింత కోరికలు తీర్చుకోవాలనే ఒక వ్యక్తిగత అవగాహనను పెంచి వాళ్ళ లోపల కోరికల్ని పెంచుతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనిషి యొక్క బిహేవియర్ని నిర్ధారిస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకు సినిమాల మీద సెన్సార్ ఉన్నట్టుగా డైలీ సీరియల్స్ మీద, ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ మీద కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది పెట్టొచ్చు, ఇది పెట్టకూడదు అనే ఒక స్ట్రిక్ట్ సిస్టమ్ ఉండి వాటిని కొన్ని కంట్రోల్స్, ఇప్పుడు కొన్ని దేశాల లోపల మన దేశంలో వచ్చినట్టుగా ప్రతిదీ కూడా పబ్లిక్గా అందుబాటులో ఉండదు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అట్లా మన దేశంలో కూడా యువత చెడిపోవద్దు, రాబోయే రోజుల్లో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావద్దు, రాబోయే రోజుల లోపల ప్రపంచం తలకిందులు కావద్దు అని మనం కోరుకుంటే తప్పనిసరిగా ఒక సెన్సార్షిప్ అనేది డైలీ చూసే న్యూస్ పేపర్ కావచ్చు, సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ప్రతి దాని మీద కూడా ఒక కంట్రోల్ అనేది ఉండాలి. అది నియంతృత్వం స్థాయిలో ఉండనప్పటికీ మంచి చెప్పే స్థాయిలో మాత్రం తప్పనిసరిగా మనము ఒక కంట్రోల్ లోపల ఉండి ఒక లీగల్ అథారిటీ ఉంటే మాత్రమే మనం వీటిని నియంత్రించగలుగుతాం. చివరిగా ఇవన్నీ కూడా అంటే చాలామంది సాఫ్ట్ పోర్న్ చూస్తే కానీ, పోర్నోగ్రఫీ చూస్తే కానీ ఏ విధమైన నష్టం జరగదు, అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ కదా, దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుందని చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు. ఈ సాఫ్ట్ పోర్నోగ్రఫీ చూసినప్పుడు మెదడు లోపల డోపమిన్ రిలీజ్ అనేది ఎక్కువవుతుంది. అది ఒక కిక్ ఇస్తుంది. కిక్ అంటే ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది. అది ఒక్కసారి చూస్తే దాన్ని ఎంజాయ్మెంట్ అంటాం. పదే పదే చూడడం వల్ల బ్రెయిన్ లోపల డోపమిన్ లెవెల్స్ పెరిగిపోయి మనిషి యొక్క ప్రవర్తన సైకోటిక్ బిహేవియర్కు కూడా దారితీసే అవకాశం ఉంది. అది మనం చెప్పడమే కాదు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను గమనించినప్పుడు ఒక నార్మల్ గృహిణి, ఒక నార్మల్ టీచరు, ఒక నార్మల్ లెక్చరరు, ఒక నార్మల్ డాక్టరు అబ్నార్మల్ బిహేవియర్ ఏ విధంగా చేస్తుందంటే వాళ్ళ మెదడు లోపల ఏదో చెడు జరుగుతుంది, దానికి ఏదో కారణం ఉంటుంది. దాన్ని మనం మొదటి స్థాయిని ఆపకపోతే ప్రతి వ్యక్తి కూడా ఒక నడుస్తున్న మారణాయుధంగా మారి ఇంకొక వ్యక్తిని చంపేసి లేక ఇంకో వ్యక్తిని ఏమన్నా చేసే ఒక దుర్భరమైన పరిస్థితుల్లోకి మన సొసైటీ రాబోతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.